Audio Jungle. మా డిమాండ్ కూడా కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్న తెలంగాణలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవు అని మా అభిప్రాయం. రాష్ట్రపతి పాలన విధించి ఎలక్షన్స్కి పోవాలని చెప్పి గవర్నర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. నేను మరో విషయం గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాను. మీడియా మిత్రులు కూడా గమనించాలి. 9 నెలల ముందు ఎందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకుండో ఎందుకో మాకు తెలియదు. కానీ ఈరోజు నరేంద్ర మోదీ, ఎలక్షన్ కమిషన్, కేసీఆర్ కలిసి తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య హక్కుని కాలరాసే విధంగా ముందుకు పోతున్నారు. నేను కొన్ని ఉదాహరణలతో మీకు చెప్తా. సెప్టెంబర్ 1వ రోజున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొత్తం ఓటర్స్ లిస్టు సవరణ కార్యక్రమం ప్రకటించింది. సెప్టెంబర్ 1వ నాడు నుంచి జనవరి 4వ తారీఖు వరకు ఈ ఓటర్స్ లిస్టు సవరణ కార్యక్రమం ఏ విధంగా జరగాలని ఒక షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. మరి ఓటర్స్ లిస్టు తయారు చేయడం, దేశ పౌరులందరికీ ఓటు హక్కు ఉండడం, ఇది ఈ విషయంలో రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారు ప్రస్తావించారు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ఎ డెమోక్రసీ అని. 1 సెప్టెంబర్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్గా ఓటర్స్ లిస్ట్ ఏ విధంగా సవరిస్తారో ఒక షెడ్యూల్ ప్రకటించింది. 6 సెప్టెంబర్న ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఓటర్స్ లిస్ట్ రివిజన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 6 సెప్టెంబర్న కేసీఆర్ గారు గవర్నర్ కలిసి శాసనసభ రద్దు ప్రస్తావన చేసిండు. తర్వాత ప్రెస్ మీట్లో మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్తో నేను మాట్లాడినా, రాజీవ్ శర్మ మాట్లాడిండు. ఎలక్షన్స్ నవంబర్లో జరుగుతాయి, డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తాయని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాడు. ఈ దేశంలో అన్ని ఆనవాయితీల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ షెడ్యూల్ అయితే ప్రకటించబోతుందో అది పూర్తిగా రహస్యంగా ఉండాలి. ప్రకటించే నిమిషం వరకు ఎవరికీ తెలియకూడదు. అటువంటి సాంప్రదాయాలు ఉన్న ఈ దేశంలో ముఖ్యమంత్రి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తాడు. నేను 6 సాయంత్రము ఢిల్లీలో ఏఐసిసిలో జాతీయ మీడియా ముందు అసలు ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్తో ఏం మాట్లాడిండు, డిసల్యూషన్ చేసే ముందు ఎలక్షన్ కమిషన్తో మాట్లాడడానికి ఏముంటుంది, ఇది రాజ్యాంగంలో ఎక్కడ పర్మిటెడ్ అని అడిగితే ఇంకోటి కూడా చెప్పినావు. రాజీవ్ శర్మ ఎవరు, ఒక బ్రోకరా? ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేసేది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కదా. ప్రభుత్వం నుంచి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.